భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. పట్టణంలోని కృష్ణ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. కాగా అంతకుముందు ఎమ్మెల్యేలకు కళాశాల ప్రిన్సిపల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రజాప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. My name is Princy from second year MPC. First of all, a special thanks to our MLA sir for providing midday meals and water facility to our college. Thank you sir. Thank you so much for your support. ఎంతో దూర ప్రాంతాల నుండి వస్తున్నటువంటి బీద విద్యార్థులమైన మాకు ఈ భోజనం విద్యను అభ్యసించడానికి ఎంతో దోహదం చేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులమైన మాకు ఈ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఒకటి టాయిలెట్స్ లో కనీసం పిల్లలకు పోవడానికి వాటర్ లేవు, రెండోది ఇంకా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, థర్డ్ వన్ బిల్డింగ్ లీకేజ్ ప్రాబ్లం, ఫోర్త్ వన్ ఇక్కడ ప్రయోగశాలలు వేరే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలంటే ఆ ఇబ్బంది ఉంది. ఇకపోతే అదేవిధంగా తరగతి గదులు నిర్వహించడానికి కూడా మనకు ఇంకా 10 తరగతి గదులు కూడా అవసరం ఉన్నాయి. మధ్యాహ్న భోజన ప్రారంభ సమావేశానికి సభాధ్యక్షులైన నోడల్ అధికారి వెంకన్న సార్ మరియు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన మన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సార్ మరియు పెద్దలు ప్రకాష్ రెడ్డి సార్, అదేవిధంగా చల్లూరి మధు దేవన్ కుమరయ్య, మనకు ఈ అవకాశం ఆర్థిక సహాయం చేసిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి గౌడ్ సార్ మరియు విద్యార్థులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా హాజరైన అధ్యాపక బృందం అందరికీ పేరు పేరున నా మధ్యాహ్న నమస్కారాలు సార్. జూనియర్ కాలేజీలో ఉచిత మధ్యాహ్న భోజనం కార్యక్రమానికి మనందరి ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే అయినటువంటి సత్యన్న గారు, అట్లాగే ఈ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ మరియు లెక్చరర్స్, మా పీసీసీ మెంబర్కు, మా జిల్లా మన వైస్ ప్రెసిడెంట్ గారు మరియు మా ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు చెప్పగానే రైస్ మిల్ అసోసియేషన్ వారందరూ సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, సోదరులారా, విద్యార్థులారా, పత్రికా మిత్రులారా, కాంగ్రెస్ నాయకులారా అందరికీ నమస్కారం. మాకు ఒక నెల రోజులు మధ్యాహ్న భోజనం వాళ్ళు డే స్కాలర్ పిల్లలను పెట్టాలని కోరడంతో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను కోరడంతో వాళ్ళు అంగీకరించి ఈ రోజు నుంచి మంచి భోజనము మీకు పెట్టే కొరకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఈరోజు దాని సందర్భంగా మన కళాశాలకు రావడం జరిగింది. మీ తరఫున ఈరోజు భోజనం పెట్టేటువంటి రైస్ మిల్లర్ అసోసియేషన్కి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే మనం ఈరోజు కళాశాలలో మీరు ముఖ్యంగా మా కోరిక ఏంటంటే మీరు మంచిగా చదువుకోవాలని. నేను ఆ రోజు కూడా చెప్పాను, మీరు ఏదైతే లక్ష్యంని ఎంచుకొని ఆ గోల్ రీచ్ అయ్యే వరకు మీరు కష్టపడాలి. మీ తల్లిదండ్రులు కాయకష్టం చేసి కూలి చేసి ఈరోజు మిమ్మల్ని చదివిస్తే మన పిల్లలు ప్రయోజకులు కావాలని చదివిస్తున్నారు. వాళ్ళ యొక్క కష్టం చేసే చదివించేటువంటి నమ్మకాన్ని మీరు బాగా కష్టపడి చదువుకొని ఈ కాలేజీకి, ఈ జిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా మీరు ఆ గోల్ రీచ్ అయ్యే విధంగా చదవాలని మా యొక్క కోరిక. ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి ప్రిన్సిపాల్ కానీ మీ లెక్చరర్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. గతంలో మనము ఇక్కడికి వచ్చినప్పుడు ఏ మాటలైతే చెప్పామో కొంత మేరకు చేశాం, ఇంకా కొంత కూడా ఉంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఉపాధ్యాయ సంఘ ఎన్నికలట. ఆ ఎన్నికలలో మన ఇదో మాట అదో మాట చెప్పకూడదు. నేను ఇక్కడ సమస్యలు ప్రధానంగా ఈ 300 మంది పిల్లలకు నేనే పేరెంట్గా భావించి మీకు తప్పకుండా మీలో భాగస్వామిని అయితా.
భాగస్వామిని అయి తప్పకుండా నేను ఆ సమస్యలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో పరిష్కరించే కొరకు నా వంతు కృషి ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ